వెల్కమ్ టు ఐబీటీవీ. ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం పట్టణంలో వైఎస్ఆర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 15 సంవత్సరాలు ఒక తండ్రి ఆశయాన్ని సాధించడం కోసం మనం చూస్తున్నాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ, గ్రీన్ కో, అలాగే అదానీ సెంటర్స్, ఇవన్నీ కూడా అన్న హయంలో వస్తే ఈ రోజున మీరు మేము తెచ్చామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపేస్తున్నారు. మీరు అది మీది. ఇది కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, నాడు నేడుతో ఒక విద్యా వ్యవస్థని మార్చేసినటువంటి తీరు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ఇవన్నీ అవ్వాతాతలకు పింఛన్లు కావచ్చు, రైతులకి భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లోనే ఆ హయం వరకే చూసుకుందాం. ఆ 2 సంవత్సరాల్లోనే మేము ఇన్ని పథకాలు అమలు చేసి, ఇంత ఆశలు అర్థం కాక, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరుని ఎలా చెడగొట్టాలో అర్థం కాక మీరు చేస్తున్న టైం పాస్ చూసి ప్రజలు నవ్వుతున్నారు ప్రజలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా దాన్ని కూడా లెక్క చేయకుండా మీ పార్టీకి మీరు క్రికెట్లు ఆడుకుంటున్నారు, డ్రామాలు వేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్తున్నారు, వీళ్ళు ఉన్నది 11 మందే, ఈ తరం కాదు. ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ఒక సవాల్ చేస్తున్నా, మీరు చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రజలతోనే ఉండి, ప్రజల్లోనే తిని, ప్రజల్లోనే తిరిగి, ప్రజలతోనే పడుకుని, అన్ని కిలోమీటర్లు పాదయాత్రలు చేసి, ప్రజల కష్టాలని గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కష్టాలని లేకుండా రూపు మార్పేలా, వాళ్ళ జీవితాలు మారిపోయేలా పరిపాలన చేసినటువంటి వాళ్ళు మీ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఓపెన్ ఉంది ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారికి. జనం, జగన్, జగన్, జనం, ఈ రెండు ఉంటూ ఈ 15 సంవత్సరాలే కాదు, అన్నా ఊపిరి ఉన్నంత వరకు మీతోనే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎవరైనా కత్తి పెట్టి చంపినా కూడా మీ వెనకే ఉంటాం, మీతోనే ఉండి పోరాడతాం. ఎందుకంటే నిజాయితీ అంటే అంత పిచ్చి మాకు, మీరంటే అంత ప్రేమ మాకు. మీలాగా నిజాయితీగా ప్రజల కోసం పోరాడే నాయకుడు ఒక్కళ్ళని చూపించండి, నాకు ఒక్కళ్ళని చూపించండి. ఈ రోజు ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలు చూస్తుంటే, మీరు ఎన్నైనా తీరు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అని మరొకసారి చెప్తూ, ఎప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా, వ్యవసాయం చేసుకునే రైతు దగ్గర నుంచి కూడా, శ్రమ ఉంచి చెమట చిందించి కష్టపడే కార్మికుడి దగ్గర నుంచి కూడా, వ్యాపారవేత్తల దగ్గర నుంచి కూడా, మహిళల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, ప్రతి ఒక్కళ్ళు, ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది మళ్ళీ జగనన్న ప్రభుత్వమే. ఒకసారి మన జెండా చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఎగిరేటువంటి జెండాను చూస్తుంటే. ఇందులో ఉండేటువంటి నీలం రంగు మీరు చూడొచ్చు. ఆ నీలం రంగు యువతలో ఉండేటువంటి శక్తికి, మన నిజాయితీకి, మన విశ్వసనీయతకి చిహ్నంగా ఉంటే, ఇక తెల్ల రంగు శాంతికి చిహ్నంగా ఉంది. మీరు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఆ శాంతి కరువైంది, ఆ పీస్ మిస్ అయింది. విత్ యువర్ రెడ్ బుక్ గవర్నెన్స్, మీ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఆ శాంతిపై ఎర్ర మరకలు చిందే ప్రయత్నం చిందిస్తున్నారు. వాటన్నిటినీ కూడా ఇలా తుడిపేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత. మళ్ళీ ఆ శాంతిని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తుంది ఖచ్చితంగా. ఇక ఆకుపచ్చనేళ్ల ప్రయాణంలో ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో కలిసి నడిచారు. కొత్తగా ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యారు.